మార్కెట్ ఇప్పుడు అర్థమైంది కదా సార్, ఎప్పుడైనా ఒకటే స్ట్రైట్ లైన్లో మార్కెట్ పైకి వెళ్ళిద్దా? వెళ్ళిద్దండి. చెప్పండి, పర్లేదు, వెళ్ళలేదు, మధ్యలో వెళ్ళదండి. ఎవరు వింటున్నా కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆన్సర్ చేయండి. ఎందుకంటే సార్ ఇది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అర్థం చేసుకుంటానికే క్లాస్ పెట్టింది. ఓకే అండి. అవును సార్. ఒక స్ట్రైట్ లైన్లో మార్కెట్ పైకి వెళ్ళదు కాబట్టి ఎప్పుడైనా మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం మార్కెట్లో హైలు లోస్, హై లో, హై ఇట్లా ఫామ్ అవుతా వెళ్ళిద్దండి. అవునా? అవును సార్. ఈ ఏదైతే ఇట్లా మార్కెట్లో పైకి వెళ్తా ఉన్నప్పుడు ఈ మార్కెట్ వెళ్ళే క్రమంలో ఏమండి, ఈ మార్కెట్ ఏదైతే వెళ్తుందో మార్కెట్ ఎప్పుడు పైనుంచి ఇట్లా ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది అంటే ఇట్లా 1 2 3 4 5 రూల్స్లో వెళ్ళిద్దండి. 1 2 3 4 5 ఈ 5 వేవ్స్ ఫామ్ అవుతా వెళ్ళిద్దండి మార్కెట్. ఇది ఏ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తే ఆ టైం ఫ్రేమ్లో రూల్ అండి. మళ్ళీ ఒక టైం ఫ్రేమ్ సబ్ వచ్చేసింది. ఇది 1 to 5 వచ్చేసిన తర్వాత అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి కరెక్షన్ వేవ్ వచ్చింది. కరెక్షన్ వేవ్ 0 ABC అని ఇట్లా వచ్చిందండి. ఓకే సార్. కరెక్షన్ వేవ్లో ABC వచ్చింది. ఏదైతే ఈ ABC వచ్చిందో ఈ తర్వాతే మనకి మార్కెట్ మూవ్ అవ్వద్ది. ఇది అప్ సైడ్ అవ్వాలి లేదా డౌన్ సైడ్ అవ్వాలి. ఈ అప్ సైడ్ డౌన్ సైడ్ ఎట్లా అంటే మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనేది జరగాలి ఏదో ఒకటి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ 5 అప్ సైడ్ ఉంది, ఈ లో ఉంది, కానీ ఈ లోపల ABC ఫామ్ అయింది మనకి. అవసరమైతే మార్కెట్ ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక వాల్యుయేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ దాకే వచ్చిద్ది అని ముందే మీరు మార్కెట్లో బిఫోర్ ఎప్పుడైతే మార్కెట్ ఉందో ఈ బి వేవ్లో ఉన్నప్పుడే సి వేవ్ దాకా ఇక్కడ దాకా వచ్చిద్దని మీరు ముందే ఐడెంటిఫై చేస్తారు. ఓకే సార్. అంటే ఊరకెట్లా ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ బై చేశారనుకోండి, ఇక్కడ బై చేస్తే ఇక్కడ 2 రెడ్ క్యాండిల్ పడంగానే పైకి వెళ్ళిపోతుంది, గ్రీన్ క్యాండిల్ పడంగానే కిందకు వస్తుంది కాదు కదా మార్కెట్. అవును సార్. వాల్యుయేషన్ అనేది ఉంటుందండి. ఈ వాల్యుయేషన్ ఎలా వచ్చింది? అంటే ఇదిగోండి, ఇప్పుడు ఫస్ట్ మనం 0 నుంచి వచ్చినప్పుడు మార్కెట్ ఏం చేస్తుందో చెబుతా అండి, తర్వాత లైవ్ చాట్లో చెబుతాను. ఈ ఏదైతే ఉందో మార్కెట్లో ఇప్పుడు చూడండి, ఈ 0 నుంచి ఎప్పుడైనా బాటమ్ ఏదైనా లో అయితే ఎక్కడైతే ఉందో బై సైడ్లో జరిగేటప్పుడు చెబుతున్నాను ముందు, తర్వాత సెల్ సైడ్ కూడా చెప్తా. ఇది బై సైడ్. ఇది బై సైడ్లో బాటమ్ 0 కానీ స్టార్ట్ అయిందండి. ఈ మనం వేవ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 0 to 1 దగ్గరికి. అంటే దీన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆ పైకి వెళ్ళిన తర్వాత చెప్తా మీకు ఈ 0 to 1 ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో. ఈ 0 to 1 వచ్చేసిన తర్వాత సెకండ్ వేవ్ ఇక్కడ దాకా వచ్చేసారు కదా మీరు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పైకి వెళ్ళారు, మార్కెట్ వెళ్ళిందండి. మార్కెట్ ఈ పైకి వెళ్ళేది ఇంపల్సివ్ వేవ్ అంటారు. పైకి వెళ్ళేది ఇంపల్సివ్ వేవ్ అండి. కింద వైపు వచ్చేది పుల్ బ్యాక్ అవ్వచ్చు, రీట్రేస్మెంట్, పేర్లు వేరైనా ఉండొచ్చు కానీ పుల్ బ్యాక్ అయ్యేది. రీట్రేస్మెంట్ వేవ్ అనరు, పేరు ఏదైనా చెప్తారు. పుల్ బ్యాక్ అనుకోండి, రీట్రేస్మెంట్ వేవ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇలా వచ్చిన తర్వాత ఈ రీట్రేస్మెంట్ వేవ్ ఎక్కడ దాకా వచ్చింది? ఈ 1 వేవ్ నుంచి ఇక్కడ దాకా, ఈ 0 నుంచి 1 దాకా వచ్చారండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేసిన తర్వాత ఇది ఎక్కడ దాకా వచ్చింది తెలుసా మీకు ముందే? ఈ తెలుసుకోవాలి అంటే ఎప్పుడైతే మార్కెట్ 0 to 1 పైకి వెళ్తుందో ఈ 0 to 1 పైకి వెళ్ళే క్రమంలో 2కి ఈ 1 వేవ్ దగ్గర ఉన్నప్పుడే మీరు ఎంట్రీ తీసుకోవాలి. అంటే సెల్ సైడ్ తీసుకోకూడదండి. మీరు ఎప్పుడు ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తుంది, పైకి వెళ్తున్నప్పుడు మీరు సెల్ సైడ్ ట్రేడ్ చేయకూడదు. ఫస్ట్ పాయింట్. ఈ సెల్ సైడ్ ఆపోజిట్ ట్రెండ్ వెళ్ళకుండా మీరు ఒకటే రూల్ పెట్టుకొని, మనం బై సైడ్ మార్కెట్ వెళ్తుంది కాబట్టి మళ్ళీ బైకే ట్రై చేయాలండి. ఎట్లా ఇది ఫస్ట్ వేవ్ అయితే ఇది 3వ వేవ్ అయిద్దండి. ఈ 3వ వేవ్లో ఎంటర్ కావాలి అంటే ఎక్కడ నుంచి ఎంటర్ కావాలి, ఈ ఏరియా ఎక్కడ, ఎలా కనుక్కోవాలి అంటే ఇది 2 దగ్గర ఎలా కనుక్కుంటే మనం 3rd వేవ్కి వెళ్తాం. ఇలాగా అర్థమైందండి? అవును సార్. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయి ఇక్కడ దాకా? లేదు సార్. ఈ ఏదైతే ఉందో దీనికి ఈ ట్రేడింగ్ వ్యూలో టూల్స్లో ఇదిగోండి, ఇక్కడ ఈ ట్రేడింగ్ వ్యూ టూల్స్లో ఇక్కడ మీరు చూస్తే కనుక
ఇక్కడ ఫిబొనాచి అని ఉంటుందండి. ఓకే సార్. ఈ ఫస్ట్ 1 2 3 థర్డ్ టూల్ మూడో దాంట్లో ఫిబొనాచి అని ఉంటుంది. మళ్ళీ ఎక్కడ ఉందని Okay, అడగద్దు, అందుకే నేను మంది క్లారిటీగా చెప్తున్నా. ఓకే ఓకే సార్. ఈ ఫిబొనాచి అనేది ఎట్లయితే ఉందో ఈ ఫిబొనాచి మీద క్లిక్ చేస్తే ఈ ఫిబ్ రీట్రేస్మెంట్ ఉంటుంది. రెండోది ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్. ఈ రెండిటికి ఓకే నేను తీసేస్తున్నా అండి స్టార్. మీరు కూడా ఇట్లా స్టార్ అయితే పెట్టుకుంటే, ఈ స్టార్ పెట్టుకుంటే మీకు ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేస్తున్నారో అన్ని వీటిలో వచ్చి సెలెక్ట్ అవుతాయండి. అవును సార్. సెలెక్ట్ అయ్యి మీరు వాడుకోవాల్సిన టూల్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి. అర్థమైందండి? అవును సార్. పద్దాకలా ఈ టూల్స్లోకి వెళ్లకుండా ఈ టూల్స్ అనేది మొత్తం ఆటోమేటిక్గా ముందే ఇక్కడ సెలెక్ట్ అయిపోయి ఉంటాయండి అన్నీ. ఇలాగా నాకు ఏమేమి అవసరమో నేను వాడేటప్పుడు ఇవన్నీ నాకు దగ్గరికి వచ్చి కూర్చుంటాయండి ఒక చోట. పద్దాకలు వెతుక్కునే పని లేకుండా ఈ ఈ ఒక 10 టూల్స్ ఉన్నాయి. ఈ 10 టూల్లో ఒక్కొక్కటి ఒక చోట ఉంటుంది. విడివిడిగా కాకుండా ఒకే దాంట్లో వెతుక్కుంటున్నామండి. ఓకేనా? అంటే అది కూడా స్టార్ సింబల్ పెడితేనే మనకి అక్కడ యాడ్ అవుతుంది సార్. స్టార్ అయితేనే ఇక్కడికి వచ్చి యాడ్ అయింది. స్టార్ తీసేస్తే ఇక్కడ ఎగ్జిట్ అయిపోయింది. అవును సార్. ఓకేనండి? అవును సార్. ఈ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ఫిబొనాచి అనేది ఉంటుందండి. ఈ ఫిబొనాచిలో ఇలా ఉంటుంది. ఒక్క నిమిషం, ఇది డబల్ క్లిక్ చేస్తే సెట్టింగ్స్ చూసుకోండి ఒకటికి 2 సార్లు. ఈ Okay, sir. ఫిబొనాచి సెకండ్ వేవ్ ఏదైతే ఉందో, అంటే ఈ సెకండ్ వేవ్ ఐడెంటిఫై చేయాలంటే దీని సెట్టింగ్స్ ఇవ్వండి. సెకండ్ వేవ్ సెట్టింగ్స్ ఇది. ఓకే సార్. ఈ సెకండ్ వేవ్ సెట్టింగ్స్కి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన 0.5, 0.6, 0.78 ఈ మూడే అండి. మిగతా ఏ సెలెక్ట్ చేసినా అన్టిక్ చేసుకోండి. ఓకే సార్. ఈ మూడు సెలెక్ట్ చేసుకోండి. మూడు ఒకే కలర్ పెట్టుకోండి. ఓకే సార్. ఈ మూడు బ్లూ కలర్ మీ ఇష్టం, మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోండి. బ్లూ ఆర్ గ్రీన్ మీ ఇష్టం. ఎందుకు బ్లూ ఆర్ గ్రీన్? సార్ ఒక డౌట్. ఇప్పుడు 0 నుంచి 1 దాకా వెళ్తున్నప్పుడు ఆ సెట్టింగ్స్ ఏం లేవా సార్? చెప్తాను, అది ఇప్పుడు కాదండి. ఏబిసి వచ్చిన తర్వాత 1 ఎలా సెలెక్ట్ చేయాలో వచ్చింది. ఓకే సార్. అంటే 1 ఇప్పుడు 0 ఒక చోట నుంచి స్టార్ట్ అయిన తర్వాత కదా, అది ఎక్కడ వచ్చింది? లాస్ట్ లో వచ్చింది. అవును సార్. అంటే ఏ నుంచి మళ్ళీ కింది పడుతున్నప్పుడు అక్కడ వచ్చినప్పుడు నేను చెప్తాను. అది 1 ఎలా సెలెక్ట్ చేయాలో చెప్తాను. ఓకే సార్. ఈ సెకండ్ వేవ్ ఏదైతే ఉందో ఈ సెకండ్ వేవ్ లో మీరు ఈ 0.5, 0.6, 0.78 సెలెక్ట్ చేసుకొని బ్లూ కలర్ ఎందుకు పెట్టుకున్నారంటే మార్కెట్ బై సైడ్ వెళ్ళేటప్పుడు బై ఇండికేషన్ కనిపించడానికి బ్లూ కలర్ పెట్టుకుంటున్నారు. ఓకే సార్. ఇట్లా పైకి వెళ్తుంది కదా, 1 వేవ్ ఇక్కడ దాకా వెళ్ళి కిందకు వస్తుంది కదా. అవును సార్. ఇక్కడ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి బై సైడ్ వెళ్ళిద్ది కాబట్టి థర్డ్ వేవ్ లోకి నేను బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. మీకు గ్రీన్ కలర్ అంటే గ్రీన్ కలర్, మీ ఇష్టం వచ్చిన కలర్ సెలెక్ట్ చేయండి. కలర్తో సంబంధం లేదు, మీకు ఎట్లా కంటే అట్లా చేసుకోండి. ఓకే అండి? ఇంకేం డౌట్ ఉంది? లేదు సార్. ఇది ఏదైతే ఇప్పుడు మీరు క్లియర్ చేసుకున్నారో ఈ 0.5 సెలెక్ట్ చేసుకున్నారు, 0.78 సెలెక్ట్ చేసుకున్నారు, 0.6 ఈ మూడే సెలెక్ట్ చేసుకున్నారు. ఈ మూడు సెలెక్ట్ చేసుకొని కిందకు వచ్చేసి దీంట్లో స్క్రాల్ చేసుకొని కిందకు వచ్చి ఓకే చేసుకోండి. ఇక్కడ కిందకు వచ్చి ఇక్కడ ఓకే చేసుకుంటే కనుక ఇలా సెట్టింగ్స్ వస్తాయండి. ఓకే సార్. ఇలా సెట్టింగ్స్ వచ్చినప్పుడు మీకు ఫస్ట్ పైది కిందది కనిపించదు. నేను ముందే చెబుతున్నాను, ఇది 0, 1 కూడా పెట్టుకోండి మీకు ఐడియా కోసం, తర్వాత తీసేస్తాను. 0 కూడా పెట్టుకుంటే ఇప్పుడు మీకు సెకండ్ వేవ్ రావాలి. సెకండ్ వేవ్ నుంచి నేను బై చేయాలి అనుకుంటే మీరు ఈ ఫిబ్ రీట్రేస్మెంట్ సెలెక్ట్ చేసుకొని ఈ 0 మొదలైన కాడ నుంచి 1 దాకా సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్కి డ్రాగ్ చేయండి. ఓకే సార్. ఈ రైట్ సైడ్కి డ్రాగ్ చేసిన తర్వాత ఈ సెకండ్ వేవ్ యొక్క ఛాన్స్ రివర్సల్ ఎక్కడ ఉంటుందంటే అండి ఈ 3 చోట్లే ఉంటుంది. మార్కెట్ ఇక్కడ నుంచి పైనుంచి కిందకు వస్తుంది కదండి. ఈ పైనుంచి కిందకు వచ్చే క్రమంలో ఇదిగోండి ఇలా రెడ్ క్యాండిల్స్ వస్తున్నాయి కదా. ఇలా రెడ్ క్యాండిల్స్ వచ్చి లాస్ట్లో వచ్చి ఒక గ్రీన్ క్యాండిల్ అన్నా ఈ 50% దగ్గర క్లోజ్ అయితేనే మీరు బై సైడ్కి ట్రై చేస్తారు. ఓకే సార్. లేకపోతే ట్రై చేయకూడదండి. ఇలా వచ్చిన తర్వాత ఈ 50% దగ్గర ఈ సినారియో మీకు గనక తెలిస్తేనే చేయండి. వస్తేనే ఈ 50% రాలేదండి, 50% దగ్గర ఆగలేదు. ఆగకుండా మళ్ళీ సేమ్ లెవెల్లో
అదే లెవెల్లో మళ్ళీ ఈ రెడ్ క్యాండిల్ ఈ 61% దాకా వచ్చినాయి. ఓకే సార్. ఈ 61% దగ్గర కూడా గ్రీన్ క్యాండిల్ పైన క్లోజ్ అయితేనే ఓకే సార్. మీరు ఎంట్రీ పాయింట్, ఇక్కడ ఎంట్రీ పాయింట్ వచ్చేది. లేదు ఇక్కడ నుంచి ఇంకా కిందకు వచ్చిందండి, 78 దాకే వెయిట్ చేయాలి మీరు. తర్వాత మీకు వద్దండి, 78 దాకే చూడండి. ఓకే సార్. 78% దాకా చూశారు. ఈ 78% దాకా చూసిన తర్వాత నేను ఎందుకు ఇది పెట్టాను అంటే ఇలాగా మీకు ఐడెంటిఫికేషన్ కోసం 0 నుంచి 1 దాకా మీకు ఐడెంటిఫై, ఇంత పెద్దగా బాక్సులు కనిపిస్తే కొంచెం పద్దాకల చార్ట్లో ఈ బాక్సులే కనిపిస్తాయి. అందుకని పెట్టాను మీ ఐడియా కోసం. ఇది సెలెక్ట్ చేసుకొని 1, 0 తీసేయండి. ఓకే సార్. ఇప్పుడు ఇలా వస్తుందండి మార్కెట్. ఇలా కనిపించినప్పుడు మీరు ఎక్కడ ఎంట్రీ కావాలంటే 0.5 దగ్గర ఇట్లా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయినా కావాలి. లేదు మార్కెట్ ఇంకా కింద వచ్చింది 0.2 దగ్గర పైన ఇట్లా క్లోజ్ అయినా కావాలి. ఓకే. 0.6 కూడా దాటి 0.78 వచ్చింది, అక్కడైనా ఎంట్రీ కావాలి. ఈ 3 చోట్లలో ఎక్కడైనా ఇలా సినారియో ఒక రెడ్ క్యాండిల్ కి గ్రీన్ క్యాండిల్ కనిపించిన తర్వాతే మీరు ఎంట్రీ కావాలి. సార్ ఒక డౌట్ సార్, ఇప్పుడు రెడ్ క్యాండిల్ ని గ్రీన్ క్యాండిల్ ఎంగల్ఫ్ అయిన తర్వాత ఎంట్రీ అంటున్నారు కదా, మధ్యలో ఒకవేళ ఎంగల్ఫ్ కాకుండా డోజీలు కానీ పెండింగ్ టాప్ కానీ ఇప్పుడు ఏదైతే మనం ఎంట్రీ తీసుకోవడానికి ఇండికేషన్ ఉందా? ఉన్నాయండి, అదే చెప్తున్నా. ఇప్పుడు ఏదైతే ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అనుకోండి, ఈ రెడ్ క్యాండిల్ టాప్ ఉంది కదా. అవును సార్. ఈ రెడ్ క్యాండిల్ టాప్ బాటమ్ ఉంది. ఈ రెడ్ క్యాండిల్ మధ్యలో 10 క్యాండిల్స్ వస్తాయి. మీకెందుకు అసలు దాంతో? ఈ పైన క్లోజ్ అయిన తర్వాతే మీ ఎంట్రీ. ఓకే, అంటే ఈ మధ్యలో డోజులు రావచ్చు, స్పిన్నింగ్ టాప్ ఏదైనా రావచ్చు మార్కెట్ లో, ఏదైనా రావచ్చు. ఈ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితేనే మీ ఎంట్రీ. ఇన్సైడ్ క్యాండిల్స్ అయిపోతాయి. ఇన్సైడ్ క్యాండిల్ అయినా అయిపోయినా కానివ్వండి, ఈ ఏరియాలో జరగాల్సిన పని అది. మనం ఎంట్రీ తీసుకోవాలంటే. అవును సార్. అర్థమైందండి? ఇంకేం డౌట్ ఉందా సాయి గారు? లేదు డౌట్ లేదు. ఏం డౌట్ ఉంటే అడగండి. ఇక్కడ మీకు అలా వచ్చిన తర్వాతే మీ ఎంట్రీ తీసుకోవాలండి క్లారిటీగా. ఈ క్లారిటీ ఒకవేళ మీకు ఆపోజిట్ గా ఇంకా మార్కెట్ ఏం చేస్తుంది, ఎంట్రీ ఎందుకు నేను పర్టికులర్ గా గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాతే ఎంట్రీ తీసుకోండి అంటున్నా అంటే, అవసరమైతే మార్కెట్ మనల్ని ట్రాప్ చేయడానికి ఇక్కడ నుంచి రెడ్ క్యాండిల్స్ తో పాటు వరుసగా పడిపోతా రావచ్చు కదా. ఇలా పడిపోతా వచ్చింది అనుకోండి, ఎప్పుడైతే పడిపోతా వచ్చిందో ఈ పడిపోయిన క్రమంలో ఈ లాస్ట్ 0 స్టార్ట్ అయింది కదండి మనకి. హలో రాజు గారు, మ్యూట్ పెట్టుకోండి సార్. రాజు గారు మ్యూట్ పెట్టుకోండి. ఏదైతే రెడ్ క్యాండిల్స్ ఉన్నాయో, ఒక్కసారి గనక ఈ రెడ్ క్యాండిల్ ఈ 0 వేవ్ ఏదైతే ఉందో ఇది గనక బ్రేక్ అయింది అంటే, ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అయింది అనుకోండి, మార్కెట్ ఇక షిఫ్ట్ అవుతానికి ట్రై చేస్తుందని అర్థం. అందుకని ఇప్పుడు ఈ ఎలియట్ వేవ్ సెకండ్ వేవ్ పని చేయదు. ఈ 0ని బ్రేక్ చేసింది అంటే ఈ సెకండ్ వేవ్ లేనట్టే అండి. ఇంకా అవును సార్, ఇంకా సెకండ్ వేవ్ లేదు, ఇక మళ్ళీ స్ట్రక్చర్ మారిపోతుందని అర్థం. సార్ అక్కడ మళ్ళీ ఇప్పుడు స్ట్రక్చర్ ఫామ్ ఇక్కడ క్యారెక్టర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవుతున్నప్పుడు మళ్ళీ ఏబిసి రావచ్చా కరెక్షన్ వేవ్? సార్ మీరు వినండి, నేను చెప్పేది సురేంద్ర గారు, మీకు మీ మైండ్ లో ఒకటి ఉంది, అట్లా కాదు. మీరు ఈ ఎలియట్ వేవ్ నేర్చుకోవాలంటే ఎలియట్ వేవ్ రూల్స్ నేర్చుకోండి ఫస్ట్. ఓకే సార్. ఈ ఎలియట్ వేవ్ రూల్స్ ఏంటంటే, నేను చెప్తున్న రూల్స్ ఏంటంటే, మార్కెట్ ఈ ఏబిసికి వెళ్ళినప్పుడు 0 నుంచి స్టార్ట్ అయితే 0ని బ్రేక్ చేయకూడదు అని చెప్తున్నా. ఓకే సార్. ఇది తెలుసుకోవాలి. దీంట్లో షిఫ్ట్ అయిందా నేను చెప్పలా, అది తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ లో ఉంటది. ఇది బ్రేక్ అవ్వకూడదు అన్న పాయింట్ మీకు తెలియకపోతే, ఇక్కడ దాకా వచ్చిందండి మార్కెట్, ఇక్కడ బై చేస్తే, ఇక్కడ బై చేశారనుకున్నా లాస్ అవుతారా లేదా? అవును సార్. అందుకని చెప్పి మనం దీనికి సర్టన్ రూల్స్ ఉన్నాయండి. ఎలియట్ వేవ్ అనే మార్కింగ్ ప్రతి దానికి, ప్రతి పాయింట్. సారీ అండి, చిన్న పర్లేదు చెప్పండి సార్. సురేంద్ర గారు క్షమించండి, అంటే సారీ ఏది చెప్పాలనుకున్నారో మొత్తం చెప్పండి. మీ డౌట్లు అడగండి, ఎందుకంటే ఆయన అడగటం వల్ల కూడా అంటే మధ్యలో అడిగితే మీ ఫ్లో అయిపోతుంది. పర్లేదండి, ఎందుకంటే వాళ్ళు అడగటం వల్ల కూడా ఏంటంటే మిగతా వాళ్ళు కూడా డౌట్ క్లారిటీ అయిద్దని. నేను రూల్స్ తో పాటు చెబుతున్నా అండి. ఈ ఎలియట్ వేవ్ యొక్క రూల్స్
ఎలియట్ వేవ్ యొక్క రూల్ ఏంటంటే 0 నుంచి ఈ 1కి వెళ్ళిన తర్వాత ఈ సెకండ్ వేవ్ జీరోని బ్రేక్ చేయకూడదు. ఓకే సార్. ఈ జీరోని బ్రేక్ చేసిందంటే మార్కెట్ సెల్ సైడ్కి షిఫ్ట్ అవుతుందని అర్థం. ఓకే సార్. ఆ తర్వాత షిఫ్ట్ అవుతుందా, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవుతుందా అనేది అది ఐసీటీలోనో ఎస్ఎంసీలో కాన్సెప్ట్ అది. ఓకే కానీ మీరు ఇవాళ నేర్చుకుంటుంది ఎలియట్ వేవ్. ఈ ఎలియట్ వేవ్ పాయింట్లోనే మీరు అడిగితే నేను చెప్పగలుగుతా. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుంచి మీరు ఇంకో పాయింట్ అడిగారు అనుకోండి, నేను పక్కకి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఓకే. అర్థమైందండి. ఈ సబ్జెక్ట్ మీద మీ మనం ఫ్లో అయిపోయిన తర్వాత మేము అదే మీ తర్వాత ఎన్ని డౌట్లైనా అడగండి. ఈ ఎలియట్ వేవ్ సబ్జెక్ట్ పూర్తిగా నేర్చుకుంటే మీరు 20 రోజులు ట్రేడ్ చేస్తారు కదండి. 20 రోజుల్లో 18 రోజులు మీవే, నేను గ్యారంటీ ఇవ్వగలుగుతా. ఓకే సార్. 18 రోజులు మీవి. ఆ 2 రోజులు నాకు తెలియదు ఎందుకు సార్ మీరు చెప్పలేదంటే, ఎందుకు లాస్ అవుతారో కూడా చెప్తా అండి. ఈ ఈ ఎందుకు లాస్ అవుతారంటే, మీరు ఇక్కడ 0.5 దగ్గర తీసుకుంటారు, మార్కెట్ ఇక్కడ దాకా వచ్చింది 619 దాకా. మీరు ఇక్కడే స్టాప్ లాస్ పెడతారు కాబట్టి స్టాప్ లాస్ హిట్ అయింది. అట్లా కాకుండా నేను చెప్పినట్టుగా ఏదైతే మార్కెట్లో పైనుంచి రెడ్ క్యాండిల్స్, లాస్ట్ రెడ్ క్యాండిల్ని ఒక గ్రీన్ క్యాండిల్, ఎంగల్ఫింగ్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాతే మీరు ఎంట్రీ ఎనీ పాయింట్ 50 దగ్గర అవ్వచ్చు, 61 దగ్గర అవ్వచ్చు, 78 దగ్గర అవ్వచ్చు. ఈ 3 చోట్ల ఈ సినారియో కనుక కనిపించిన తర్వాత ఎంట్రీ తీసుకున్నారు అంటే 20కి 19 రోజులు మీయే. ఎందుకు అంటే ఆ లాస్ట్ ఒక్క రోజు కూడా ఎందుకు నాది మంద కాదు అంటే, ఇప్పుడు ట్రంప్ గారు వచ్చి ఒక ఏదో మెసేజ్ పెట్టాడు అనుకోండి, మనం లాస్ అయిపోతాం. అది మార్కెట్ కండిషన్స్, జియో పొలిటికల్ కండిషన్స్, అది మన చేతిలో ఉండదు కదా. మన చేతిలో ఉంది ఏంటి అంటే రూల్స్. మార్కెట్ ఒక రూల్స్ ఉన్నాయి, ఈ రూల్స్ని నేర్చుకుంటమే మీ పని. ఎప్పుడైతే ఈ రూల్స్ నేర్చుకున్నారో ప్రాఫిట్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది. ఈ ప్రాఫిట్ సంగతి కాదండి. మీరు లాస్ అవ్వకపోతే, మీరు ఎప్పుడైతే లాస్ అవ్వరో ప్రాఫిట్లో ఉన్నట్టే మీరు. ఓకే సార్. అర్థమైందండి. ఇప్పుడు ఏదైతే చెప్పానో ఇది 0 to 1 తర్వాత సెకండ్ వేవ్ మార్కింగ్ అర్థమైందా? అర్థమైంది సార్. ఏ సార్ సాయి గారు అర్థమైందా? హలో సార్ అర్థమైంది సార్. అది మీరు ఎవరైనా, మీరు కాదు ఇంకెవరైనా మిగతా వాళ్ళని చెప్పండి, అర్థమైతే అర్థమైందని చెప్పండి, అది మెసేజ్ పెట్టండి కనీసం. ఓకే సార్. ఎందుకంటే అట్లా కాదు మేడం, ఎందుకంటే నేను చెప్పిన తర్వాత మీకు డౌట్ రావచ్చు కదా. అంటే మాట్లాడుతున్నారు కదా, మీరు ఓకే అని చెప్తే అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు 0 to 2కి వచ్చిన తర్వాత మళ్ళీ 3కి వెళ్ళింది మార్కెట్. ఇదే అర్థం కాకపోతే ఇదే అర్థం కాకపోతే దీనికి ఎప్పుడు వెళ్తారు? అవునవును సార్. అందుకని నేను అక్కడ ఆగిపోయి చెప్తుంది. ఇప్పుడు ఇది అయిపోయిందండి, 0 to 2 అయిపోయిన తర్వాత మార్కెట్ ఏం చేస్తుందండి, 1కి వెళ్ళింది, 2కి వచ్చింది, ఇది 2 అండి. ఇప్పుడు 2 to 3కి వెళ్ళాలండి, అవునా? ఈ 2 to 3కి వెళ్ళే మార్కెట్ ఈ 2 దగ్గరే ఇది ఎంత దూరం వెళ్ళిద్దని మీరు ఈ 2 దగ్గర అంటే 42.78 దగ్గర మీరు మార్కెట్లో ఉంటే ఇది ఎక్కడికి వెళ్ళిద్దని ఈ టైంలోనే మీరు కనిపెట్టేయచ్చు. ఎంత దూరం వెళ్ళేదని మీకు ముందే తెలిసిద్దండి. అర్థమైందండి. ఎంట్రీ తీసుకున్నాక ఎక్కడ దాకా వెళ్తుందని ఐడెంటిఫై చేయొచ్చు. డైరెక్ట్గా హోల్డ్ చేయడానికి మార్కెట్లో అందరికీ ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఒక్కసారి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారండి, ఎంత దూరం హోల్డ్ చేయాలో తెలియదు, ఎక్కడ దాకా వెళ్ళిద్దో తెలియదు, ఎక్కడ దాకా హోల్డ్ చేయాలో తెలియదు. కానీ మీరు అనుకున్న దగ్గరికే వెళ్తుంది, కానీ మీరు హోల్డ్ చేయరు. అదే ఇది గ్యారంటీగా ఇక్కడ దాకా వెళ్ళిద్ది అని చెప్పి మీకు తెలిసింది అనుకోండి, మీరు హోల్డ్ చేస్తారు కదా. అవును సార్. ఈ పాయింట్ అవునండి. ఏదైతే అవునండి ఇవాళ రాత్రి నిన్న చెప్పింది కూడా అదే, సెల్ సైడ్ చెప్పాము, సెల్ సైడ్ అక్కడికే వచ్చింది, మళ్ళీ ఎంట్రీ వచ్చింది. ఇప్పుడు ఎంట్రీ రాలా అంతే మనకి. అయితే ఈ ఓపిక్గా వెయిట్ చేయటమే పాయింట్ అండి. ఇప్పుడు ఏదైతే మీరు ఇప్పుడు 2 వేవ్ అయిపోయిందండి, 2 వేవ్ నుంచి 3rd వేవ్ వెళ్తుందో, ఈ 3rd వేవ్ వెళ్ళే క్రమంలో ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు దీంట్లో సేమ్ ఇందాక మీకు చెప్పిన దాంట్లో ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ ఉంది. అవును సార్. ఈ ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ అని ఇట్లా ఉంటుందండి ఇండికేషన్. ఇది సెకండ్ది అంటే దీంట్లో ఉంది సేమ్. మళ్ళీ ఇక్కడ కాకపోతే నాకు ఎక్కడ సార్ అని బాకండి, ఇక్కడే ఉంది. ఇది రెండోది ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్. ఈ ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ సెలెక్ట్ చేసుకొని
మూడో వేవ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఈ 0, 1, 2 అంటే మీరు 0 నుంచి సెలెక్ట్ చేసి 1 కార్డుకి పాయింట్ సెలెక్ట్ చేసుకొని 2 కార్డు సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా 3 అనేది ఐడెంటిఫికేషన్ వచ్చింది. ఓకే సార్, అర్థమైందండి? ఇంకా డౌట్ ఉంది ఇక్కడ? అర్థమైంది సార్. ఇప్పుడు నేను చూసుకోండి, ఇది సెలెక్ట్ చేసుకున్నాను, ఇది 0 నుంచి సెలెక్ట్, ఇక్కడ డాటే వస్తుందండి చూసుకోండి, 0 ఇక్కడ డాట్ వస్తుంది కదా, 1, 2, ఈ 1 తర్వాతే ఇట్లా లైన్స్ వస్తాయండి. ఈ వచ్చింది కదండి, ఏదైతే సెలెక్షన్ చేశారో వచ్చిందో, ఈ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ సెట్టింగ్స్ చూసుకోండి ఒకసారి మళ్ళీ. ఓకే, నేను ఎక్స్టెన్షన్ తీసేస్తున్నా మీకోసం. ఈ సెట్టింగ్స్ చూసుకోండి. ఈ సెట్టింగ్స్లో ఏం జరుగుతుంది, మళ్ళీ ఇందాకట్లాగే సేమ్ రూల్స్ అండి, రూల్స్ ఏం మార్పులు ఉండవు. మళ్ళీ ఏదైతే మార్కెట్ రివర్సల్ ఎక్కడి నుంచి జరిగిద్ది, 1, 1.23, 1.38, 1.6 ఎక్కడైనా జరగచ్చు, కానీ 1 అయితే గ్యారంటీగా వెళ్ళిద్ది. 1 అంటే 100% వెళ్తుంది. అర్థమైందండి? 1 అంటే 100%, 1.23 అంటే 123% అండి. పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే పైకి మీకు ఇక్కడ నుంచి 123% మార్కెట్ వెళ్తుందని అర్థం. ఓకే సార్. ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళింది 138% వెళ్తుంది, ఇంకా పైకి వెళ్ళింది 161% వెళ్తుంది. ఓకే సార్. పర్సంటేజ్లో చూసుకుంటే అలాగండి. ఈ మనం మామూలు పర్సంటేజ్ కాకుండా నెంబరింగ్ అయితే ఇలాగా ఈ 168%లో జరుగుతుంది కదండి. ఏదైతే ఉందో సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి రివర్సల్ కనిపించాలి అంటే మళ్ళీ మనం ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత మనం ఎగ్జిట్ అవ్వాలి, లేకపోతే రివర్సల్ కనిపించాలి కదా మనకి. మళ్ళీ ఫోర్త్ వేవ్ రావాలి అంటే, ఈ ఫోర్త్ వేవ్కు రావాలి అంటే సేమ్ అండి, మళ్ళీ సేమ్ స్టైల్లో ఈ కింద నుంచి గ్రీన్ క్యాండిల్స్ ఇలా వెళ్తున్నాయి కదా పైకి. అవును సార్. ఈ గ్రీన్ క్యాండిల్కి మళ్ళీ రెడ్ క్యాండిల్ కింద క్లోజ్ అయిన దాకా హోల్డ్ చేయొచ్చు. ఎక్కడ? ఈ జోన్స్లో. నెంబర్ 1 దగ్గర జరిగిద్దా, నెంబర్ 123 దగ్గర జరిగిద్దా, నెంబర్ 138 జరిగిద్దా, నెంబర్ 1.61 దగ్గర జరిగిద్దా, ఎక్కడైనా జరగచ్చు. ఈ 4 చోట్ల ఈ 1 ఫస్ట్ జోన్ ఇది, సెకండ్ జోన్ ఇది, థర్డ్ జోన్ ఇది, ఫోర్త్ జోన్ ఇది, ఈ 4 చోట్ల ఎక్కడైనా రివర్స్ అవ్వచ్చు. ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చండి. 1 పైన ఎంత దూరం వెళ్ళొచ్చు, మార్కెట్ మూవ్మెంట్ ఎవరు చెప్పలేరు కాబట్టి ఎక్స్టెన్షన్లో ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. కానీ క్లారిటీగా అయితే ఇక్కడ కనుక రివర్సల్ కనిపించింది అంటే ఈ కండిషన్ కనిపించాలి మీకు. ఓకే సార్. కండిషన్ ఏంటంటే ఒక ఆల్రెడీ గ్రీన్ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో గ్రీన్ క్యాండిల్కి అది ఎంగల్ఫ్ అవ్వాలండి. ఎంగల్ఫ్ అయితే కనుక ఇదిగోండి, ఇప్పుడు ఏదైతే పైన గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయో ఇట్లా గ్రీన్ క్యాండిల్ ఇలా క్లోజ్ అయింది, ఈ గ్రీన్ క్యాండిల్కి రెడ్ క్యాండిల్ ఎంగల్ఫ్ అవ్వాలి. ఓకే. ఏ జోన్లో 1 కార్డైనా 2 కార్డైనా 3 కార్డైనా 4 కార్డైనా ఇదే జోన్లో కనిపించాలండి. ఇట్లానే కనిపించాలి. ఇలా ఈ ఏరియాలో 1 కార్డ్కి వచ్చినప్పుడు ఇలా కనిపిస్తారు, అప్పుడు ఎగ్జిట్. లేదా 1.38 దగ్గర ఇలా కనిపిస్తే ఎగ్జిట్, లేదా 1.61 దగ్గర ఇట్లా కనిపిస్తే ఎగ్జిట్. ఏ జోన్లో అయినా సరే ఇలానే కనిపించాలి. ఇలా కనిపిస్తేనే మీరు ఎగ్జిట్ అవ్వాలి, లేదంటే అప్పుడు దాకా మీరు హోల్డ్ చేసుకోవచ్చు. అర్థమైందండి? ఓకే, అర్థమైంది సార్. ఇంకేం డౌట్లు ఉన్నాయా? నో సార్. 223 అయిపోయింది కదండి. అవును సార్. సార్ ఒక నిమిషం, ఇది 10 minutesలో కట్ అవుతుంది, మళ్ళీ లింక్ పంపిస్తా. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు 223 అయిపోయింది. క్లారిటీ వచ్చిందా? ఇంకేం డౌట్లు ఉన్నాయా? క్లారిటీ వచ్చింది సార్. ఓకే అండి. ఓకే సార్. ఈ 223 అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోర్త్ వేవ్కి వస్తుంది కదండి మార్కెట్. అవును సార్. ఈ ఫోర్త్ వేవ్కి వస్తుంది అంటే మళ్ళీ మీరు ముందుగానే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎలాగా ముందుగా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఏం లేదండి, ఇందాక ఏదైతే మీరు ఫిబొనాచి ఎక్స్టెన్షన్ కాదండి, ఓన్లీ ఇప్పుడు ఫిబొనాచియే తీసుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఫిబొనాచి ఉందో ఈ ఫిబొనాచి తీసుకొని 2 నుంచి 3 దాకా మార్క్ చేసుకోవాలి. ఈ 2 నుంచి 3 దాకా మార్క్ చేసుకుంటే 4 ఎక్కడి నుంచి రివర్స్ అయితే తెలిసిపోయింది. ఇప్పుడు ఈ 2 నుంచి 3 దాకా అంటే చూసుకోండి, ఈ 223 ఫిబ్ కనుక మార్క్ చేస్తే 223 ఫిబ్ మార్క్ చేస్తే మీరు 4 ఐడెంటిఫై చేస్తున్నారు.
అవును సార్. ఈ 4 ఎక్కడ మళ్ళీ సేమ్ ఇక్కడ 0 పాయింట్లో ఈ సెకండ్ వేవ్లో మీరు ఎలా అయితే ఐడెంటిఫై చేశారో గ్రీన్ క్యాండిల్కి రెడ్ క్యాండిల్కి గ్రీన్ క్యాండిల్ ఎంగల్ఫ్ 50%లో అయిద్దా, 61లో అయిద్దా, 78లో అయిద్దా. ఓకే. మళ్ళీ ఈ 4th వేవ్లో ఇదే సింబల్ అంటే ఇక్కడ నుంచైనా రివర్స్ అవ్వచ్చు, ఇక్కడ నుంచైనా అవ్వచ్చు, ఇక్కడ నుంచైనా అవ్వచ్చు. ఓకే సార్. ఈ అయ్యే క్రమంలో ఏదైతే అవుతుందో ఇప్పుడు మార్కెట్ ఈ అయ్యే టైంలో ఈ 4th వేవ్ సెకండ్ వేవ్ని బ్రేక్ చేయకూడదు. ఓకే సార్. ఈ రూల్స్లో ఏంటంటే ఈ సెకండ్ వేవ్ని 4th వేవ్ బ్రేక్ చేయకూడదు. ఇది బ్రేక్ చేసిందంటే స్ట్రక్చర్ షిఫ్ట్ అవుతుందని మార్కెట్ ఆపోజిట్ వెళ్ళిపోతుందని అవును సార్. మీకు అనుకున్న దానికన్నా ఆపోజిట్ సైడ్ వెళ్తుంది కాబట్టి బ్రేక్ చేయకూడదు రూల్స్ అండి. ఇక్కడ ఏమవుతుంది సెకండ్ వేవ్లో వచ్చినప్పుడు 0ని బ్రేక్ చేయకూడదు. ఈ సెకండ్ వేవ్ నుంచి 4th వేవ్ వెళ్ళినప్పుడు 2ని బ్రేక్ చేయకూడదు, ఓకే. 2ని బ్రేక్ చేయకూడదు. ఇది రూల్స్ అండి. ఈ రూల్స్ గుర్తు పెట్టుకోవాల్సిందే. ఎప్పుడైతే ఇది మీరు ఐడియా వచ్చేసి ఇక్కడ అయిపోయింది కదండి. ఈ 0, 1, 2, 3, 4 దాకా వచ్చేసారండి. ఇక్కడ దాకా అవును సార్. వచ్చేసిన తర్వాత మరి 5th వేవ్ రావాలి కదా మళ్ళీ అవును సార్. సేమ్ నేను లైన్ సార్ ఒక నిమిషం అండి. సార్, సెకండ్ వేవ్ అనేది ఎగ్జాక్ట్ గా రివర్స్ అయినప్పటి నుంచేనా 0.5 కాడ నుంచి రివర్స్ అయిన అనుకో సెకండ్ వేవ్ 0.5 దగ్గర నుంచి రివర్స్ అయితే ఇక్కడ నుంచే క్యాలిక్యులేషన్ మంది. వాళ్ళు 0.6 నుంచి అయితే అది 6 నుంచి ఇప్పుడు ఎక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయితే అక్కడ నుంచే మీ క్యాలిక్యులేషన్. నేను మీకు ఐడియా కోసం చెప్పానండి, లైవ్ లో కూడా చూపిస్తా మీకు. ఓకే మహేష్ గారు ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఇది 5th కా నుంచి నేను ఊరక ఎగ్జాంపుల్ బొమ్మ కోసం చూపించా మీకు. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ నుంచి 61 దగ్గర నుంచి అయితే 61 దగ్గర నుంచే క్యాలిక్యులేషను, 78 దగ్గర నుంచి అయితే 78 దగ్గర నుంచే మీ క్యాలిక్యులేషను. ఓకే ఇంకా డౌట్లు ఉన్నాయా సార్ ఒక డౌట్. చెప్పండి. లేదు సార్, క్లియర్. ఓకే సార్ ఇప్పుడు ఇక్కడ ఇంపల్సివ్ వేవ్ ఒకటి, కరెక్షన్ వేవ్ ఒకటి. ఇంపల్సివ్ వేవ్ అయితేనేమో మనం ఆల్రెడీ ట్రెండ్ బేస్డ్ పిబ్ ఏదైతే ఉందో ఆ మనం అది టూల్ వాడుతున్నాము. ఇంపల్సివ్ వేవ్ వచ్చేసి ఒక్క నిమిషం ఇంపల్సివ్ వేవ్ కావాలంటే ఫిబ్ ఎక్స్టెన్షన్ కావాలి. ఎస్ సార్. ఇంపల్సివ్ వేవ్ ఐడెంటిఫై చేయాలి అంటే ఫిబ్ ఎక్స్టెన్షన్ కావాలి. కరెక్షన్ అవును వేవ్ సార్. కావాలంటే ఫిబ్ చాలు మనకి. ఓకే సార్. ఫిబ్ ఎక్స్టెన్షన్ అయితేనేమో అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ముందుగా ఐడెంటిఫై చేయాలంటే దాని ఎక్స్టెన్షన్ చూపిస్తూ ఉంటుంది. అవును సార్. అట్లా కాకుండా మనకి ఈ రీట్రేస్మెంట్ వేవ్లో వస్తుందంటే ఇక్కడ నుంచి మనకి ఇక్కడ దాకా ఏం జరిగింది తెలిస్తే చాలు కదా. అవును సార్. అందుకని మనం ఫిబొనాచీ మార్క్ చేసుకుంటున్నాం. ఎస్ సార్. ఓన్లీ కరెక్షన్ వేవ్ మాత్రమే దాన్ని ఓన్లీ పిబ్ వాడతాం. ఇది కరెక్టివ్ వేవ్కే ఫిబ్. ఎస్ సార్. అవును. కరెక్టివ్ వేవ్ ఏదైతే ఉందో లేదా పుల్ బ్యాక్ అంటారో, రీట్రేస్మెంట్ అంటారో, కరెక్టివ్ వేవ్ అంటారో, ఏ వర్డ్స్ ఏదైనా ఉన్నాయండి. మార్కెట్ ఒకసారి మనం అనుకున్న పైకి వెళ్తా ఒకసారి వెనక్కి వస్తుందంటే ఇది ఎక్కడ దాకా వస్తుందని ఐడెంటిఫై చేయడానికి ఓన్లీ ఫిబొనాచీ. ఎస్ సార్. అర్థమైందండి? అర్థమైంది సార్. ఇంకేమైనా డౌట్ ఉందా? డౌట్స్ ఇక్కడ దాకా ఏం సురేంద్ర గారు? నో సార్. ఓకే. ఇప్పుడు ఏదైతే 3-2 ఇది వచ్చేసిందండి, 3-2, 3, 4 కూడా వచ్చిందండి. మరి ఇప్పుడు 5th వేవ్ మనం ఐడెంటిఫై చేయాలి. ఈ 5th వేవ్ ఐడెంటిఫై చేయాలి అంటే ఈ 5th వేవ్కి ఇందాక ఫిబ్ ఎక్స్టెన్షన్ ఉంది కదండి, ఫిబ్ ఎక్స్టెన్షన్ 5th వేవ్ కావాలంటే ఈ 5th వేవ్ ఏదైతే ఉందో 5th వేవ్కి ముందు 3, 4, 3, 2 ఈ 5th వేవ్కి ముందు 3 ఏవైతే ఉన్నాయో వాటి మటుకి సెలెక్ట్ చేసుకోవాలి. ఇదిగోండి 2 నుంచి 3 నుంచి 4 మార్క్ చేసామనుకోండి ఇలాగా, అప్పుడు 5th వేవ్ ఎక్కడ దాకా వెళ్ళిద్దో తెలిసిద్ది. అర్థమైందండి? అర్థమైంది సార్. ఈ 5th వేవ్ ఎక్కడ దాకా మళ్ళీ సేమ్ రూల్స్. ఇక్కడ 3rd వేవ్లో మీరు ఎలా రిజెక్షన్ కనిపిస్తుంది, 1 దగ్గర నుంచి అయిద్దా, 1.23 1.3 ఎక్కడి నుంచైనా అవ్వచ్చు అది. ఇంతే అండి. ఈ 1 to 5 వేవ్స్ అయితే మీరు ఐడెంటిఫికేషన్ చేయాల్సింది ఇలాగనే. మీకు దీని ఇంకేమైనా డౌట్లు ఉన్నాయేమో అడగండి ఇక్కడ వీటిలో. ఇప్పుడు నో సార్, నా సైడ్ సార్ సాయి గారు మీకు నో సార్. ఓకేనా? క్లారిటీయా? క్లారిటీ సార్. ఓకే. మేడం గారు మీకండి? క్లారిటీ సార్. క్లారిటీ అండి. ఓకే అండి. మహేష్ నీకేమన్నా డౌట్లు?
సార్ క్లియర్. రెడ్డి గారు మీకు డౌట్లు, అచ్యుత్ రెడ్డి గారు సార్ లేదు సార్, క్లియర్ ఉంది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఈ 5 వేవ్స్ అయిపోయినాయండి. ఈ 5 వేవ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఫస్ట్ కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ 5th వేవ్ అయిపోయిందండి. ఏదైతే 5th వేవ్ అయిపోయిందో ఈ 5th వేవ్ అయిపోయిన తర్వాత ఇట్లా 0 to A B C వచ్చిద్దండి. ఈ 5th వేవ్ ఏంటంటే 0 to A B C వస్తుంది. ఇది కాపీ చేసి పక్క వస్తున్నా అండి మీకు ఐడియా కోసం సపరేట్గా. ఈ ABC ఏదైతే వస్తుందో మరి ఇక్కడ దాకా వెళ్ళింది కదండి. ఇప్పుడు 5th వేవ్ ఇక్కడ ఉంది. మరి ఈ ఏ ఎక్కడ దాకా వచ్చింది? మరి ఈ ఏ ఎక్కడ దాకా రావాలి? ఈ ఏ వేవ్ ఎక్కడ దాకా రావాలి అంటే మళ్ళీ సేమ్ అండి. ఈ మనం ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడే ఫిబొనాచి ఎక్స్టెన్షన్ మామూలుగా ఉంది కాబట్టి మళ్ళీ సేమ్ ఫిబొనాచి సెలెక్ట్ చేసుకొని దీని నుంచి ఏ 5 దాకా మార్క్ చేశారు, ఎక్స్టెన్షన్ చేశారు. వచ్చిందా? ఇది దీంట్లో కొంచెం సెట్టింగ్స్ మార్చుకోండి. దీనికి 38% కూడా యాడ్ చేసుకోండి. 38 కూడా యాడ్ చేసుకోండి. ఓకే సార్. ఇది ఎందుకు 38% అంటే అవసరమైతే ఈ మార్కెట్ 38% కూడా రివర్స్ అక్కడ నుంచి ఏ ఏరియా అయినా అవ్వచ్చు. 60 దీంట్లో 61 దాకా అండి, 71 ఉండదు, 78 ఉండదు. ఓకే, 38 50 61 38 50 61. ఓకే సార్. ఈ మార్కెట్ 38 నుంచి అన్న అవ్వచ్చు, 50 నుంచి అన్న అవ్వచ్చు, 61 నుంచి అన్న అవ్వచ్చు అండి. ఇది ఏదైతే వచ్చిందో ఈ పాయింట్లో నడుస్తున్నప్పుడు ఇక్కడ ఇంకో ఒక రూల్ ఏంటంటే ఈ ఏ వేవ్ 4th వేవ్ని బ్రేక్ చేయకూడదు. ఓకే సార్. మీకు ఎందుకు బ్రేక్ చేయకూడదంటే ఇది బ్రేక్ చేసిందంటే ప్రీవియస్లోని బ్రేక్ చేసిందంటే మార్కెట్ షిఫ్ట్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడ 2nd వేవ్ ఉంది కదండి, ఇది ప్రీవియస్లో బ్రేక్ చేస్తే షిఫ్ట్ అవుదా? అవును సార్. అందుకని చెప్పి ఏ లోస్ని బ్రేక్ చేయకూడదు. ఓకేనా? ఇంకేం డౌట్స్ ఉన్నాయా? సార్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఈ వేవ్ అయిపోయింది కదండి. ఈ వేవ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి బి వేవ్కి వెళ్ళాలి కదా. మరి ఎక్కడ దాకా వెళ్ళిద్ది? సేమ్ మళ్ళీ ఇందాక 4 to 5 మార్క్ చేశారు కదా. 4 to 5 మార్క్ చేస్తే ఏ వచ్చిద్దండి. ఇప్పుడు 5 to A మార్క్ చేస్తే బి వచ్చిద్ది. సార్ కానీ ఫస్ట్ అయిందిలే. అర్థమైందండి? ఇంకేమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఇప్పుడు ఏదైతే ఉందో మీకు ఏదైనా చేయండి. ఈ నెంబర్ 2 ఏదైతే ఉందో ఈ నెంబర్ 2 బ్రేక్ కానంతసేపు మార్కెట్ అప్ సైడ్ లోనే ఉంటది. ప్లస్ వేవ్ స్టోరీ చెప్తుంది. ఇక్కడ సి వేవ్ ఇది టెంపరీగా 0 0 1 2. ఈ 1 2 కన్ఫర్మ్ అయిందంటే ఇది 3 అవ్వాల్సిందే. 3 ఎక్కడ దాకా వెళ్ళాలి? మీ 1 దాకా వెళ్ళాల్సిందే కదా. ఈ 3 వేవ్లో 1 దాకా వెళ్ళాలి, లేదా పైకైనా వెళ్ళొచ్చు. ఎంత దూరం అయినా వెళ్ళండి, మనకు అనవసరం. ప్రస్తుతం అయితే ఇక్కడ 47 19 టీపీ అయితే అవ్వాల్సిందే ఇక్కడ నుంచి బయలుదేరి. ఇది అయిన తర్వాత 0.786 వరకు వెళ్ళినా కూడా అది 3 కన్ఫర్మ్ చేసుకోకూడదండి. లేదు సార్, 100% రిజల్ట్ రావాల్సిందే. ఈ 100 పైనే 100 లోపు అయితే అది అయినట్టు కాదు. అర్థమైందండి సార్? ఎవరో మ్యూట్ పెట్టుకోండి సార్. ఈ 100% అక్కడ దాకా వెళ్ళాల్సిందే. అక్కడ దాకా వెళ్తేనే మార్కెట్ వర్కౌట్ అయింది, లేకపోతే అవ్వదు. ఈ 1 దగ్గర నుంచి అయినా రివర్స్ అవ్వచ్చు, ఈ పైన 1.23 దగ్గర ఎక్కడి నుంచి అయినా అవ్వచ్చు అండి. సేమ్ కండిషన్స్. మీకు మళ్ళీ క్యాండిల్ రివర్సల్ కనిపించాలి. అది ఎక్కడ? ఈ 1 దగ్గర ఇది లేదు. అర్థమైందా సాయి గారు? ఈ ఏరియాకి వెళ్ళిన తర్వాత అంటే మీరు ఇక్కడ నుంచి మొదలయ్యారు కదండి. 44 నుంచి మొదలైతే 47 20 దాకా వెళ్ళారు అంటే 3200 పిప్పులు వస్తున్నాయి యావరేజ్న. అంటే 320. మీరు ఇప్పుడు మామూలుగా చెప్పి వదిలేస్తే 3rd వేవ్ ఎక్కడ ఉందంటే ఇప్పుడు మామూలుగా ఇలా పెడితే
ఇప్పుడు ఇక్కడైతే రివర్స్ అయింది కాబట్టి అదే థర్డ్ వేవ్ అనుకుంటాం మేము. ఆహా, 0.786 కింద. కాదండి, అవును. మీరు ఇక్కడ మార్క్ కానీ చేసిన ఇప్పుడు కదా, మీరు 0 చెప్పిన- నుంచి 1 అవును. 2 ఇప్పుడు థర్డ్ వేవ్ లోనే ఉంది. అదే ఎక్స్టెన్షన్ వేసుకున్నా ఉమ్. ఇప్పుడు ఇక్కడ రివర్స్ అయిపోయింది కదా, కిందకి వచ్చింది కదా, ఇంకా అదే స్వింగ్ హై లాగా ఉంది కాబట్టి అదే కన్ఫర్మ్ జనరల్ గా అందరూ ఒక భ్రమలో ఎక్కడ ఉంటారంటే ఇది హై కాబట్టి అవును. ఇదే 3 అనుకుంటున్నారు. అదే ఇది 3 అంటే దీని వాల్యూ మీరు ఏదైతే మీరు మార్కెట్ లో ఇందాక మీరు రూల్స్ నేర్చుకున్నారు కదా, అవును. ఈ రూల్స్ ప్రకారము ఇది ఇక్కడ దాకా వెళ్ళాల్సిందే. ఓకే. ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇక్కడ రివర్సల్ కనిపిస్తేనే మీ పాయింట్ వచ్చినట్టు. అంటే మినిమం రీచ్ 1 తర్వాత ఇది ఎంత third wave లో. మినిమం రీచ్ 1 థర్డ్ వేవ్ లో థర్డ్ వేవ్ కి 1 తర్వాత పైకి వెళ్ళొచ్చు, ఇంకా ఎంతైనా జరగచ్చు, అది వేరే విషయం. కానీ అక్కడ దాకా వెళ్ళకుండా వన్ దగ్గర రివర్సల్ ప్యాటర్న్ వేసి కన్ఫర్మ్ అయితే 3 కింద కన్ఫర్మ్ అవ్వచ్చు. అవునండి. ఓకే. మీరు అట్లా అనుకోకుండా మీరు ఇలా చేశారనుకోండి, ఎంత పాయింట్లు వస్తాయి మీకు? అవునవును. మీరు అనుకుంటున్నారు కాబట్టి మార్కెట్ మిమ్మల్ని దెబ్బేస్తుంది, అనుకోకపోతే అవును. అర్థమైంది సార్? నేను అనేది ఏంటంటే 1 దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక మీరు చెప్పినట్టుగా రివర్సల్ ప్యాటర్న్ వేసి ఒక గ్రీన్ ట్రేడర్స్ ని ఎక్కడ దెబ్బతీస్తుందంటే ఈ మార్కెట్ ఒక రూలు నెంబర్ 2 ఇక్కడ నుంచే రివర్స్ అయిందని చెబుతుంది ఫస్ట్. అవును. ఈ 2 రివర్స్ అయిన తర్వాత నెంబర్ 3 ఇక్కడ నుంచే రివర్స్ అవుతుందని అది చెప్తుంది రూల్. అది మన మనసు అంతా అక్కడ వరకు 1 వరకు వెయిట్ చేసేయడమే. ఈ 3 రూల్ చెబుతుంది. కానీ మీరు ఇది కింద పడంగానే ఇది 3 అనుకొని ఇంకా సెల్ అయిపోతుంది అనుకుంటున్నారు. అదే ఇప్పుడు అలాగే ఉంది. వ్యూ అట్లా ఉంటది. వ్యూ మార్కెట్ ఒక అంటే సార్ ఒకటి నేను ఇందా చెప్పింది అదే. మీరు ఎవరైతే మీరు బయర్ సెల్ లో ఉన్నారు, ఎగ్జాంపుల్ మీరు సెల్ లో ఉన్నారు అనుకోండి, దీని ప్రకారం సెల్లే కదా. అవును. మీరు సెల్ లో ఉన్నారు, మరి నేను బై ఎందుకు చేస్తున్నాను? ఇప్పుడు లైవ్ లో కూడా బై పెడుతున్నా. ఎందుకు పెడుతున్నా అంటే టోటల్ మార్కెట్ చూసుకొని పెడుతున్నా. కంప్లీట్ అవ్వలేదు కాదు. ఈ సెల్లర్ ఒక డబ్బులు బయ్యర్కి వస్తేనే కదా సెల్లర్ లాస్ అయ్యేది, లేదా బయ్యర్ ప్రాఫిట్ అయ్యేది. ఇప్పుడు కిందకి వచ్చింది అనుకోండి, సపోజ్ సెకండ్ వేవ్ మళ్ళీ టచ్ చేసుకుని ఇందాక ఒకసారి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ సెకండ్ వేవ్ దగ్గర మళ్ళీ మనం బై చేయొచ్చు, యావరేజ్ చేసుకోవచ్చు. అంటే అంతసేపు హోల్డ్ చేయగలగాలి కదా. అవునవును. ఎందుకు అసలు మనకు అంత రిస్క్ ఎందుకు సార్? ఇప్పుడు ఎంట్రీ కాలేదు, వదిలేయండి. కొంచెం ఓపిక పట్టుకొని ఈ జోన్ లో రివర్స్ అయిన తర్వాత ఇక్కడ దాకా వచ్చింది కానీ ఒక పూట లేట్ అయింది అంతే. పర్ఫెక్ట్ వేలో పట్టుకుంటే మినిమం 2,000 to 3,000 పిప్స్ వస్తాయి. మీకు ఇది బెస్టా, లేదా ఈ పైకి వెళ్ళి రివర్స్ అయ్యేటప్పుడు సెల్ చేయడం బెస్టా, స్టాండర్డ్ గా డబ్బులు రావడం బెస్టా? స్టాండర్డ్ గా మనకి ఈ మధ్యలో మనం ఎక్కడ కూడా ఎంటర్ అవ్వకూడదండి. అది చెప్తాను మీకు, మీకు కావాలంటే నేను చెప్తాను. ఇప్పుడు ఇది ఎంట్రీ పాయింట్ రూల్స్ అయితే ఇదే. అవునవును. ఈ రూల్స్ అంటే మీరు ఈ 5 నిమిషాల్లో చూశారు కాబట్టి 5 నిమిషాలు రూల్స్ ఇవి. నేను 1 minute లో చూసుకున్నాను, 1 minute రూల్స్ మారిపోతాయి మళ్ళీ. అవును, మారిపోతాయి. 1 minute తగినట్టుగానే మళ్ళీ వేవ్ ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు చూస్తానండి. ఇప్పుడు ఇదేమో 2 అని 5 minutes లో ఉంది, ఇది పైకి వెళ్తుందండి. ఇది నాకు 47-20 దాకా థర్డ్ వేవ్ అని తెలుసు నాకు 5 minutes లో. అవునా? మినిమం ఇది అంటే పైకే వెళ్ళాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇదిగోండి ఇక్కడ దాకా వచ్చింది కదా, 1 minute లో ఇక్కడ దాకా వచ్చి ఈ సెకండ్ వేవ్ కి వెళ్ళి ఇక్కడ సెకండ్ వేవ్ వచ్చింది అనుకోండి 1 minute లో తీసుకుంటా. అర్థమైందండి? ఇప్పుడు ఇది 5 నిమిషాల్లో ఉంది కాబట్టి మీరు ఎలా ఎంట్రీ తీసుకున్నారు. నేను బై సైడ్ కి ఎందుకు అంటే ఇది పైకి వెళ్ళింది కదా, ఇదే పాయింట్ డౌన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లాస్ట్ పాయింట్ అనుకున్నారు దీని ప్రకారం. ఇప్పుడు ఇది 1 minute లో షిఫ్ట్ చేసుకుంటే ఈ మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళి నెంబర్ 2 ఫామ్ చేయాలి కదా. అంటే నేను ఫిబొనాచి మార్క్ చేసుకుంటే 1 minute లో ఇక్కడికి ఏరియా చూపించిద్దా? ఇది ఇలాగా. ఇది చూపించిన తర్వాత ఈ జోన్ లో రివర్సల్ కనిపిస్తే నేను మళ్ళీ ఇక్కడ దాకా నేను హోల్డ్ చేయొచ్చా చేయకూడదా చెప్పండి? అది నేను చెప్పేది కూడా అదే. ఏ టైం ఫ్రేమ్ లో ట్రేడ్ చేస్తే ఆ టైం ఫ్రేమే చూసుకోండి. అప్పటికి అదే కదండి, 0 కదా స్టాప్ లాస్. ఈ బాటమ్ ఇంక సార్ ఒకటి లో వచ్చింది, ఇది ఈ లో తర్వాత ఇంక ఏ లో లేదంటే ఇదే లో, అంతే.
సార్ ఇప్పుడు జీరో ఉంది కదా, జీరో ఉందండి. జీరో నుంచి 4280 దాకా, అప్పుడు దాకా లేటెస్ట్ హై అని. హై ఏది ఇదా? 4280. టూ అంటే కింద కదా, అదేలేండి, అది 4 to 0.5. ఇదా? అప్పుడు దాకా అదే హై అనుకున్నాను. అది హై ఎట్లా అయింది? అవ్వదు కదా, కన్ఫర్మ్ అవ్వదు కదా. ఇంకా మార్కెట్ పైకి పోలేదు కదా, పాదో తెలియదు కదా. అట్లా కాదండి, మార్కెట్ సంగతి ఇప్పుడు ఇదే పాయింట్లు నడిచారు. సరే మీకోసం వస్తున్నా. ఇది హైయా, ఇది లో, ఇది లోనేనా? అవును సార్. దీని లెఫ్ట్ సైడ్ లో దీని పైన హై ఏది? లేటెస్ట్ హై ఇది, అంతేనా? అంతే. ఇది లో అయితే ఇది హై కాదా? ఆ హైని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లో కన్ఫర్మ్ అయ్యింది. ఇది ఈ లోన్ మళ్ళీ ఆ హైని క్రాస్ పెట్టుకోండి చేసిన హైయర్ హై అయిన తర్వాత ఇది లో ఈ కన్ఫర్మ్ హైని బ్రేక్అవుట్ అయితేనే ఇది కన్ఫర్మ్డ్ లో అయింది, లేకపోతే ఇది కన్ఫర్మ్డ్ లో కాదు. మహేష్ గారు మీరే కదా నేనే కన్ఫర్మ్డ్ లో గురించి చెప్పా కదా మీకు. చెప్పండి. ఈ బ్రేక్అవుట్ అయితేనే కన్ఫర్మేషన్ లో వచ్చేది. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాతే ఇది 0 కింద మారిపోయిద్ది, ఇది 1 కింద మారిపోయిద్ది. ఇది బ్రేక్అవుట్ అవ్వలేదు అనుకోండి, ఇది ఇంకా 1 ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు. ఓకే, అర్థమైందా? ఇంకేం డౌట్లు ఉన్నాయా మీకు? ఓకే అండి, ఇంకెవరికైనా అంటే ఒక లో కన్ఫర్మ్ అవ్వాలంటే దానికంటే ముందు ప్రీవియస్ హైని ఈ హైని క్రాస్ చేస్తేనే గానీ ఈ లో కన్ఫర్మ్ అవ్వదు. క్రాస్ అంటే బ్రేక్అవుట్ సార్. బ్రేక్అవుట్ క్రాస్ చేసి మళ్ళీ లోపలికి వచ్చేస్తే కాదు, మళ్ళీ బ్రేక్అవుట్ అయితేనే, బ్రేక్అవుట్ హై బ్రేక్అవుట్ అయితేనే ఇక్కడ లో కన్ఫర్మ్. అది ఇంకెవరికైనా దీని మీద ఇంకా డౌట్స్ ఉన్నాయండి? నో సార్. ఓకే, మహేష్ గారు, మిబీనా గారు, నరేష్ గారు, సింధు గారు మీరు ఎవరికైనా డౌట్లు ఉంటే అడగండి. రాజు గారు మీరు ఇంకెవరికైనా ఏదో డౌట్లు ఉన్నా అడగండి, లేదా ఇలా కనుక అడగలేకపోతే చెప్పండి మేడం. ఇప్పుడు మనం అదే మీరు క్యాండిల్ క్లోజ్ అయ్యాక తీసుకోండి అంటున్నారు కదా. ఇప్పుడు మనం 5 minutes క్లోజ్ అయింది అనుకోండి సార్, తీసుకోవచ్చు కదా? నేను చెబుతున్నాను. ఇప్పుడు ఇది జోన్ అనుకోండి, 0.16 కాడ ఉంది అనుకున్నారు మీరు, 61 కాడ, సారీ, ఈ 0.61 కాడ ఇదే జోన్ అనుకోండి. అవును సార్. ఈ జోన్ కాడ మీకు ఏం జరిగిద్ది? మార్కెట్ పైనుంచి కిందకు వస్తుంది. 10 minutes ఏముంది మేడం, గబగబా అడిగేయండి, అయిపోయింది. ఇక మళ్ళీ ఆగలేదు. చెప్పండి. అదే సార్, ఇప్పుడు ఏదైతే ఈ పైనుంచి ఇట్లా మార్కెట్ కిందకు వస్తుంది కదా. అవును సార్. ఈ కిందకు వచ్చినప్పుడు ఈ 0.61 దగ్గర ఇక్కడ ఎంగల్ఫింగ్ క్యాండిల్ రావాలి. ఓకే, ఆడ వచ్చినప్పుడే మీరు ట్రేడ్ తీసుకోవాలి. అర్థమైందా? ఇంకేం డౌట్ ఉందా? అదే కదా మీ డౌట్, ఎక్కడ తీసుకోవాలనేది డౌట్. అంటే మీరు ఏదైతే ఒక జోన్ ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత ఏ జోన్ కాడ రియాక్ట్ ఇస్తుందో చూసుకొని ఆ జోన్ దగ్గర చెయ్యాలి. ఇప్పుడు లైవ్ లో చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ మీకు 15 నిమిషాల్లో లైవ్ లో పెట్టాను, చూసారా? ఒక్క సెకండ్ వస్తున్నానండి. 5 minutes ఉంది, మారుస్తుంది. ఇదిగోండి సార్, ఇప్పుడు ఏదైతే ఉందో నేను ఇప్పుడు ఇది చేసిన తర్వాత ఇది 3వ వేవ్, నేను ఇంటర్నల్గా 3వ వేవ్ కింద క్యాలిక్యులేట్ చేసుకున్నా. నేను లోయర్ టైం ఫ్రేమ్లో ఇంటర్నల్గా క్యాలిక్యులేట్ చేసుకొని నేను ఏదైతే ఉందో నేను మార్క్ చేసుకున్నాను. ఇది సెకండ్ వేవే కదా, ఇది 2 నుంచి ఇది 3 కింద మార్క్ చేసుకుని ఇంటర్నల్గా, అంటే వేరే టైం ఫ్రేమ్లో అండి మేడం. హలో, ఇంటర్నల్గా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు 0.618 అనేది కనిపిస్తుంది ఇక్కడ. ఇదే కదా నేను దీనిపైన క్లోజ్ అయితే బై చేయండి అని చెప్పింది ఇప్పుడు లైవ్ లో. అవును సార్. అంటే టోటల్ గా నా ట్రెండ్ 47-20 దాకా వెళ్లాల్సిందేనా? అవును సార్. ఆ బై సైడ్ లో ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఎక్కడ అంటే ఇక్కడ దాకా నేను వెయిట్ చేయలేను కాబట్టి ఇప్పుడు ఈ ఏరియాలో మళ్ళీ నాకు ఎక్కడ ఛాన్స్ దొరికితే ఆ ఏరియాలో చూస్తున్నాను. ఓకే సార్, అర్థమైందా? ఇప్పుడు అందుకే కదా మార్కెట్ వెళ్ళింది, ఆల్రెడీ 50 పీపుల్ పైకి వెళ్ళింది కూడా.
అవును సార్. ఇప్పుడు 44421 దగ్గర మనం తీసుకోకూడదు సార్. 442 0.618 దగ్గర. సెల్ సైడా? అవును 0.618 ఇదే కదా. బై సైడ్ వద్దు మేడం, ఇది కన్ఫర్మేషన్ లేదు అక్కడ. కన్ఫర్మేషన్ లేకుండా ఎంట్రీ అంటే తీసుకోవద్దు. ఒక క్యాండిల్ క్లోజ్ అయితే తప్ప మనం కన్ఫర్మేషన్ లేనట్టు. అవును, నెక్స్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ పడకూడదు రూల్ ఏమైనా ఉందా? అదే సార్. ఓకే. 0.618 దగ్గర రెడ్ టచ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ candle వచ్చింది కదా. రీట్రేస్మెంట్ వచ్చి ఒక గ్రీన్ అవును. క్యాండిల్ ఎంగల్ఫ్ అవ్వాలి. ఈ పైన అవును. క్లోజ్ అవ్వాలి. ఈ రెడ్ ఆ. ఇక్కడ దాకా సెల్లర్స్ ఉన్నారు కదా మేడం, ఈ సెల్లర్స్ ని బయర్స్ వచ్చారని అవును. మీకు ఎలా తెలిసిద్ది? అవును. ఆ సెల్ బ్లూ మేడం, క్యాండిల్ ఎప్పుడు వస్తేనే కదా close బయర్స్ వచ్చింది తెలిసేది మీకు. అవును. లేదా ఈ రెడ్ క్యాండిల్ ఇప్పుడు కంటిన్యూషన్ అవ్వకూడదా? ఈ క్యాండిల్ క్లోజ్ అవగానే మనం తీసుకోవచ్చు. అవును, ఆ క్యాండిల్ లోనే అప్పుడు ఈ స్టాప్ లాస్ ఇదే మీది. అవును. అదండి. ఏదైనా క్యాండిల్ క్లోజ్ అవ్వలేనంత వరకు దాని బిహేవియర్ మనకు తెలియదండి. బిహేవియర్ తెలియదు. క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత తెలుస్తుంది. కరెక్ట్ సాయి గారు. అవును. ఏదైతే ఉందో ఇట్లా చూసుకోండి మేడం. ఇది గనక ఒక లింక్ కట్ అయితే గనక మీరు కావాలంటే గూగుల్ మీట్ పెట్టుకుందాం, ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. ఓకే సార్ రెడ్డి గారు అర్థమైంది ఓకేనా? సార్. క్లారిటీ ఉందా? ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఓకే సార్. అచ్యుత్ రెడ్డి గారు, హలో. అచ్యుత రెడ్డి గారు ఉన్నారు. హలో. రెడ్డి గారు డౌట్లు ఉన్నాయి ఇంకేమన్నా? అందరూ సైలెంట్ లో ఉన్నారు. ప్రజెంట్ ఏం లేదు సార్. ఇంకేం డౌట్స్ ఉంటే అడగండి, పర్లేదు. ఓకే. వాట్సాప్ గ్రూప్ ఏదో పెట్టారన్నారు, అవును. నన్ను కలపండి. రెడ్డి గారు ఏమైనా ఉంటే కనుక నాకు కాల్ చేయండి సార్. ఓకేనా సార్? ఓకే సార్. ఇంకెవరికి ఏదైనా డౌట్లు ఉంటే నాకు కాల్ చేయండి, లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి విడిగా. మీరు అడగలేకపోతే అడిగితే నాకేం ఇబ్బంది లేదు, చెబుతాను ఇక్కడే. ఓకే. ఓకే అండి, మరి క్లోజ్ చేయమంటారా? ఓకే సార్. ఓకే. బాయ్ అండి. సార్ లింక్ పంపిస్తారా సార్? ఇప్పుడు కంటిన్యూ చేస్తారా సార్ క్లాస్ ఇప్పుడు? కాసేపు గాలి పీల్చుకునేయండి సార్. మీరు ఒక్కళ్ళే, నేను ఒక్కడనే మాట్లాడితే గొంతు పగిలిపోతుంది నాకు. లేదు సార్, యాక్చువల్గా లింక్ కాసేపు పంపిస్తా అన్నారు కదా. గాలి పీల్చుకునేయండి. నేను అట్లా గాలి పీల్చుకుంటే కదా నాకు గొంతు వచ్చేది నెక్స్ట్. ఓకే ఓకే సార్. నెక్స్ట్ ఇంకా కంటిన్యూషన్ ఉందా అని అడుగుతున్నా. ఇంకెందుకు, ఇంకేమైనా కావాలా? సబ్జెక్ట్ ఇప్పుడు సరిపోలేదా? సరిపోయింది సార్. ఎందుకంటే మీకు ఏదైతే కాదు సార్ యాక్చువల్గా. అట్లాగా సార్, మీరు ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో అది ప్రాక్టీస్ చేయండి మెయిన్. ఓకే అది సార్. ప్రాక్టీస్ చేయకుండా ఇదేదో నేను చెప్పాను ఈ పూటకి అయిపోయింది, మళ్ళీ రేపు పొద్దున్న నెక్స్ట్ కాన్సెప్ట్ ఏందని అడుగుతున్నారు. నెక్స్ట్ కాన్సెప్ట్లు ఏముండవండి. దీంట్లో ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలో ఎతకండి మీరు, అంతే. ఎందుకంటే ఒక్కసారి ఈ సార్ ఎలియట్ నాకు వేవ్, ఈ ఎలియట్ వేవ్ రూల్ అనేది ఏంటంటే 90% రిజల్ట్ ఇచ్చిద్ది. Yes, sir. అది గుర్తు పెట్టుకొని ట్రేడ్ చేసుకోండి సార్. చెప్పండి ఇక. ఏం లేదు సార్, ఇప్పుడు ఎక్కడ మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇండియన్ మార్కెట్ చూసుకున్నాము. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక హై లో ఫామ్ అయ్యేంత వరకు వెయిట్ చేసిన తర్వాత ఈ రూల్ అప్లై చేయొచ్చు కదా? చేయొచ్చు. ఎవరు చేయదు కోరినారు? అదే సార్. అయితే ఇక్కడ నాకు మళ్ళీ ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి సార్. సి నుంచి ఏ కన్ఫర్మ్ అవుతుంది సార్ ఇప్పుడు? అంటే 0 to A ఇక్కడ సెట్టింగ్స్ ఇదేనా సార్? 0.5, 0.618, 0.781. 0 to A కాదండి. ఒక్కసారి నేను ఆ వీడియో పెట్టిన తర్వాత మీకు క్యాలిక్యులేషన్ క్లియర్ గా చూపించా. మీరు అది చూసుకోవాల్సిందే. నేను పద్దాకల నిమిషానికి మీకు చెప్పలేను, ఏమనుకోవద్దు. లేదు సార్, సెకండ్ టైం అంటే సురేంద్ర గారు, శ్రీనివాస్ గారు, ఉమ్, నేను సురేంద్ర గారు అనేది ఏమని అర్థం చేసుకున్నా అంటే సి తర్వాత ఇంకా అక్కడికి ఆ యొక్క వేవ్ అయిపోయింది కదా, మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 0-1 మళ్ళీ 0-1 నుంచి సేమ్ అని అంటున్నారు. మళ్ళీ కథ రిపీట్ అయింది, అక్కడి నుంచే మళ్ళీ సేమ్ ఫస్ట్ ప్రాసెస్ అని నేను చెప్తున్నాను. 0 అంటే సార్ ఇందాక 40 minutes అయిపోయిన తర్వాత కట్ అయింది కదా సార్. అది కట్ అయిన అవును తర్వాత సార్. కొంచెం లేట్ జాయిన్ అయినా. అవును, మీరు లేట్ గా జాయిన్ అవ్వటం నా తప్ప. ఫస్ట్ పాయింట్ చెప్పండి. లేదు కానీ లేదు, సార్ రెండో పాయింట్ నేను చెప్పినప్పుడు మీరు వచ్చిన తర్వాత కూడా కంటిన్యూషన్ లో ఇట్లా కాదండి. మీరు ఏబిసి అయిన తర్వాత మీరు రావాలి అంటే ఈ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. పోనీ 5th వేవ్ దగ్గర ఉన్నారు కదా, 5th వేవ్ నుంచి ఏ క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే ఈ 5th వేవ్ ముందు 4 ఉంది కదా, ఈ 4 to 5 మార్క్ చేస్తే ఏ వచ్చిందని చెప్పా. లేదా ఇది ఏ నుంచి 5th వేవ్ మార్క్ చేస్తే బి వచ్చిందని చెప్పా. మీకు ఇంకొక మాట కూడా చెప్పానండి, ఏదైతే క్యాలిక్యులేషన్ మీరు బి కావాలంటే లాస్ట్ 2 మార్క్ చేయండి. ఇంపల్సివ్ వేవ్ కావాలంటే లాస్ట్ 3 మార్క్ చేసుకోండి.
అవును సార్. ఈ పాయింట్ నీకు ఈ పాయింట్ ఇప్పుడు 10 సార్లు చెప్పా ఇదే దాంట్లో. మీకు ఒక వేవ్ కావాలి, ఇంపల్సివ్ వేవ్ కావాలంటే లాస్ట్ 3ని క్యాలిక్యులేట్ చేసుకోండి, కరెక్టివ్ వేవ్ కావాలంటే లాస్ట్ 2ని క్యాలిక్యులేట్ చేసుకోండి అని చెప్పలేదా? చెప్పారు సార్. మరి ఇంకా మళ్ళీ నాకు డౌట్ సార్, ఈ క్యాలిక్యులేషన్ ఏంటి సార్ అంటే నేనాడు పరిగెత్తుకొచ్చేది. ఈ ముందు ఈ ప్రాక్టీస్ చేయండి సార్, ఏదైతే చెప్పానో ఇది ప్రాక్టీస్ చేసి ఇందులో డౌట్లు వస్తే అడగండి. ఇది ప్రాక్టీస్ చేయకుండా రేపు ఏమైద్దో అని ఇప్పుడే ఆలోచిస్తే ఎట్లా మీరు? ఓకే సార్, అర్థమైంది. ముందు ఇది ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. సెకండ్ లింక్ లో ఆయన ఎర్లీగా జాయిన్ అవ్వలేదు కదా, అది మిస్ అయ్యారు కదా, అదే ఆయన కన్ఫ్యూజ్ అయ్యాడు అంతే. నేను అనేది సార్, ఏదైనా సరే చెప్పేది అదే కదా. రికార్డింగ్ పెడతాను, అదే అదిలో మళ్ళీ మరి చూడండి, అంతే సేమ్ అండి, సేమే, మార్పులు ఏమి ఉండవు. ఓకే అండి. ఓకే సార్. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.